కొట్టినా చక్కగా కాదన్నట్టుగా పాత రంగులన్నీ కూడా మర్చిపోకుండా ఇవాళ తన నిజమైనటువంటి ఒక రౌడీ రంగును బయటపెడుతూ ఇవాళ ఓడిపోతామనేటువంటి ఒక విషయం విస్పష్టమైన తర్వాత అనేక సర్వేలు ప్రజలు అందరూ ఏకోన్ముఖంగా కేసీఆర్ గారు కావాలా, బీఆర్ఎస్ పార్టీ రావాలా అని చెప్పని ఇవాళ కోరుకుంటున్నట్టు సందర్భంలో ఇవాళ నిరాశ, నిస్పృహ, ఒక ఫ్రస్ట్రేషన్ గురై తన రౌడీ రంగును బయటపెట్టుకుంటూ విచ్చలవిడిగా పోలీసులను పావులుగా మార్చుకొని ఇవాళ తన యొక్క దుర్మార్గమైనటువంటి ఒక అణచివేత ధోరణికి పాల్పడతా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీది అమ్ముడన్నావో మేము డబ్బులు ఇస్తాం, అమ్ముడువో లేదు మాకు లొంగిపో, లేకపోతే మేము పోలీసులను అడ్డం పెట్టి నేను బెదిరిస్తాం, కేసులు పెడతాం, ఇంకా రకరకాలైన రీతుల్లో మిమ్మల్ని లొంగ తీసుకుంటామని చెప్పని వాళ్ళ ఒక దుర్మార్గమైనటువంటి అణచివేత ధోరణికి వాళ్ళ పాల్పడుతున్నారు. 50 మంది కంటే ఎక్కువ పర్మిషన్ తీసుకోవాలా. 100 మంది వాళ్ళ ఎర్రగడ్డ, రెహమత్ నగర్, యూసఫ్గూడలో ఈ రేవంత్ రెడ్డి కేకులు ఆయన ఏదో మహాత్మా గాంధీ అయినట్టు, జవహర్లాల్ నెహ్రూ అయినట్టు, రాజీవ్ గాంధీ అయినట్టు ఆయన పేరు మీద వాళ్ళ కేకులు పోసుకుంటా, ఆయన పేరు మీద భోజనాలు పంచుకుంటా 100 మంది ఉంటే చీరలు పంచుతున్నారు. బర్త్డే సందర్భంగా చీరలు, కేకులు, భోజనాలు పంచుతూ ఉంటే లిక్కర్ పంచుతున్నారు. ఒక్క చర్య కూడా ఇవాళ ఎన్నికల సంఘం తీసుకున్న దాఖలాలు. పోలీసు వాళ్ళు అయితే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేదో వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకోనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్టు వాళ్ళ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. వేల ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ప్రింట్ చేస్తూ ఉన్నారు, పట్టుకున్న దాఖలాలు లేదు. కోట్ల కొద్ది రూపాయలు విచ్చలవిడిగా ఇవాళ డబ్బులు పంచుతా ఉన్నారు, పట్టుకున్న దాఖలాలు లేవు. ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, ప్రచారం చేస్తున్న వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ఇంతవరకు అధికారులపై చర్యలు తీసుకోమంటే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయా, లేదు అనుమల రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పని కోరుతా. బోగస్ ఓటింగ్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవడం కోసం మహిళా పోలీస్ అధికారులతో పాటుగా మహిళా పోలింగ్ సిబ్బందిని పెట్టాలా ప్రతి పోలింగ్ స్టేషన్లో అని చెప్పని మేము విజ్ఞప్తి చేయడమైంది. అదేవిధంగా కార్వాన్ శాసనసభ్యులైన కౌసర్ మొయినుద్దీన్ గారు, తర్వాత గోషామాల్కి సంబంధించిన సీనియర్ నాయకులు యాసర్ అరాఫత్ గారు, శాసన మండలి సభ్యులు రహమత్ బేగ్ గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా ఎంఐఎం పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్లందరినీ కూడా 9వ తారీఖు దాటిన తర్వాత జూబ్లీ హిల్స్ పరిధిలో ఉండనియొద్దు అని చెప్పని వారికి విజ్ఞప్తి చేసినాం. ఎందుకంటే వీళ్ళ నేపథ్యంలోనే బోగస్ ఓటింగ్, బూత్ క్యాప్చరింగ్, మాస్ రిగ్గింగ్ అంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని చిల్లరగా ఇవాళ కుమ్మక్క అయిపోయి మొత్తం ఓడిపోతాం కాబట్టి కనీసం బోగస్ ఓటింగ్ ద్వారానే గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాము. ఇవాళ వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయాలా. ఇది 14వ రిప్రజెంటేషన్ అండి. అరణ్య రోదన్ ఇది 14వ రిప్రజెంటేషన్. పోలీసులు దాడి చేస్తున్నారని, డబ్బులు వంచుతున్నారని, రౌడీయిజం చేస్తున్నారని చెప్పని 14వ రిప్రజెంటేషన్. నిమ్మకు నీరెత్తినట్టు ఇంతవరకు కూడా ఒక చర్య తీసుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళము, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు కూడా వీళ్ళు కూడా పద్ధతిగా వ్యవహరించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలా?